మన మెగాస్టార్ చిరంజీవిని చూసాము. ఇప్పుడు మన జూనియర్ మెగాస్టార్ చిరంజీవిని చూడబోతున్నాము. శ్రీనివాసరావు గారు రాననుకున్నారా, రాలేను అనుకున్నారా మా చిరంజీవి గారు బర్త్డేకి? అదే రక్తం, అదే పౌరుషం. ఖైదీగా వచ్చాను, ఖైదం రంఫీగా నీ ముందుకు వచ్చాను. ఈరోజు పిఠాపురంలో మా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు గెలిచాడు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది పురం శుభ్రం కోరుకుంటూ మీ మెగాస్టార్ చిరంజీవి చదివిస్తున్నాం. దాట్స్ గుడ్. ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి 70 బర్త్డే ఈరోజు. మెనీ రిటర్న్స్ ఆఫ్ డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఇంత పెద్ద కారణంగా కారణం మీరే సార్. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ నుంచి బోలా శంకర్ దాకా ఎన్నో ప్రోగ్రాంలు చేసి మన మెగాస్టార్ చిరంజీవితో ఆడుతున్న వ్యక్తిని సార్ నేను, జూనియర్ చిరంజీవిని. ఆల్రెడీ నేను సార్తో కూడా నేను అవార్డు తీసుకున్నా. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సూపర్ డూపర్, మహామాస్ ఎన్నో నటించి మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఆడుతున్న వ్యక్తిని. నా పేరు ఎం శ్రీనివాస్, నేను ఉండేది ఈసీఎల్. సార్ ఒకటేం తెలుసా, చిరంజీవి చాలా కష్టజీవి, చాలా కష్టపడ్డాడు, చాలా స్వయం కృషి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చిన బాస్ ఈజ్ బ్యాక్. ఆప్కా మెగాస్టార్ చిరంజీవి ఈజ్ బ్యాక్. దాట్స్ గుడ్, శబాష్ అన్న. ఇంకోటి ఏం తెలుసా, ఈరోజు మన చిరంజీవి ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100 ఏళ్ళు చిరంజీవి బతకాలి, ఆ కళ్ళారా నేను చూడాలి, 100వ బర్త్డే కూడా నేను చూడాలి అన్న ఒక ఆశిస్తూ మీ మెగాస్టార్ జూనియర్ చిరంజీవిగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మమత అండి. సో మెగాస్టార్ చిరంజీవి గారి 17th బర్త్డే కదా, సో సెలబ్రేట్ చేయడానికి వచ్చారా మీరు? అవునండి, ఇది ఫస్ట్ టైం నేను రావడము. ఎన్నిసార్లు బయట విన్నాం కానీ రాలేదు. ఈరోజు వస్తాను అని నేను అనుకోలేదు. చాలా అంటే చిన్నప్పటి నుంచి అది వినడమే తప్ప ఆయన పుట్టినరోజు అని చెప్పేసి ఎక్కడో ఒరిస్సాలో ఉన్న మేము కూడా వినడమే కానీ ఇక్కడ ఈ స్థాయికి వచ్చి మేము ఒక హ్యాపీగా మేము పాల్గొంటామని అస్సలు ఊహించలేదు. ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి సార్. మీరు ఏ మూవీస్ అయితే తీస్తున్నారో హిట్ మీద హిట్ కొట్టాలని, ప్రజల గుండెలో ఎల్లకాలం ఇట్లానే ఉండాలని చెప్పేసి మీరు ఇంకా ముందుకి మంచి ఇంకా స్థాయి అనేది లేదు మాకైతే, మేము గుండెల్లో పెట్టుకున్నామండి మా దేవుడు. అండ్ అందరికీ సాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు కదా, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్యామిలీ హెల్ప్ చేస్తున్నారు, అదైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఫ్యామిలీ మొత్తం ఎవరు హెల్ప్ చేయట్లేదని కాదు, ప్రజలకి అందరికీ హెల్ప్ చేస్తున్నారు కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? ఠాగూర్, ఇంద్రసేన. అవి దాంట్లో ఒక పవర్ ఉంది, దాంట్లో ఒక పవర్ ఉంది. డాన్స్ అన్నది ఆయన దగ్గర నుంచే ఏదైనా సరే, ఆయన తర్వాత ఎవరైనా సరే ఆయన డాన్స్ కానీ ఆయన ఎప్పుడైనా సరే ఆయన డాన్స్కి దాటుకుని ఎవ్వరు రాలేదు. ఇప్పుడంటే మనకి ఎన్టీఆర్ గారు వచ్చారు, మన అల్లు అర్జున్ గారు వచ్చారు. అప్పట్లో ఇప్పటికి కూడా ఆ జోర్స్ తగ్గలేదు మన చిరంజీవి సార్ది. చాలా 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 ఇంకా జోర్స్ పెరిగిందని చెప్పాలి. ఆయనకి 70 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా అండి చెప్పండి? ఇప్పటికీ అన్నయ్య అని పిలుస్తారు. చిన్న పిల్లడికి అడిగినా కూడా అన్నయ్య అని పిలుస్తారు. ఎవరైనా సరే ఊహించగలరా ఆయనకి 70 సంవత్సరాలు అంటే చెప్పండి? చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే ఆయన ఇప్పుడు ఆ 70 ఏళ్ళు అన్నప్పటికి ఎవరంటే వాళ్ళు జీర్ణించుకోలేరు. అంతగా ఏంటంటే అంత హెల్తీగా ఉండి ఇంకా మూవీస్ తీయాలని కోరుకుంటున్నామండి. సక్సెస్ అవ్వాలని, ఆ మూవీస్ అన్ని సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.